ఏమయ్యా 100 సంవత్సరాలు ఎన్నిటికో ఏడుస్తుంటాం, నీకోసం ఏడవాల్సి వచ్చినప్పుడు మర్చిపోతాం. ఏమిటి మాకు ఈ ప్రారంధం? అందుకనే 100 ఏళ్ళో 102 ఏళ్ళో బతుకుతాం, ఏం లాభం? వాడి గురించి పేపర్లో వేస్తారు 102 ఏళ్ళు బతికిన మహానుభావుడని. ఈ పత్రికా విలేకరులు ఊరుకోరు, వెంటనే వాడి దగ్గరకు వచ్చేస్తారు. అసలు ఇన్నేళ్ళు ఎందుకు బతికావు? నీ బతుకు రహస్యం ఏమిటి? మీ వాళ్ళు తిట్టినా నీకు చావాలనిపించలేదా? వీడు ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి చచ్చూరుకుంటాడు. వాడు చచ్చేంత వరకు వీళ్ళు ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. 100 ఏళ్ళు 102 ఏళ్ళు 150 ఏళ్ళు 70 ఏళ్ళు బతకడం గొప్ప కాదు. బ్రతికిన బ్రతుకులో ఏ ఒక్కసారైనా ఇంత భవ్యమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడికి కృతజ్ఞతగా బతికినటువంటి ఒక్క లిప్తకాలం ఉన్నదా అని చూసుకోవటమే గొప్ప. అదే గొప్ప. వెంటనే ఆయన ఇచ్చేశాడు. అమ్మా, ఈ విగ్రహం నీకోసమే తెచ్చానే అమ్మాయి, నువ్వు పూజించుకుంటే నాకు కూడా మంచిది. ముందు తరాల వాళ్ళు అడుగుతారు, ఎవరిచ్చారు ఈ విగ్రహం ఈవిడకంటే నారదుడిచ్చాడని నా పేరు కూడా వస్తుంది. చక్కగా అర్చన చేసుకో, పరమాత్మ యొక్క దివ్య ప్రేమకు నీవు లోబడతావు. పరమాత్మ ప్రేమ అనేటువంటి పాశానికే కట్టుబడతాడమ్మా. అందుకనే భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళకి మనస్సులో తీవ్రమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. భగవద్ ఆరాధనలో ప్రేమ ముఖ్యమైనటువంటి, ఆ ప్రేమ స్వరూపమే రాధాదేవి అన్నారు. అందుకనే రాధ అంటే వేరే ఎవరో కాదు, మనం అనుకునేటువంటి దిక్కుమాలిన ఈ పిచ్చి డైరెక్టర్లకు ఉన్నటువంటి మాటలు కాదు. ఆరాధన 1, 4 అక్షరాలు తీసేయండి. ఆరాధనలో 1, 4 పోతే ఉన్నది రాధే. ఆ రాధని తిప్పండి, ధార అంటే ప్రేమధార.